RGR9 న్యూస్ కి స్వాగతం. శ్రీ రమేష్ నాయుడు గారికి అలాగే టీచర్లందరికీ కూడా టీచర్ పేరెంట్స్ అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పద్యాలు పాడితే సరిపోదు, మన గురువుల్ని మనం గౌరవించుకున్న రోజునే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీరందరూ కూడా నమ్మాలి. ఒకప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, మా నాన్న ఒక టీచర్, చిన్న టీచర్ కొడుగా పుట్టిన నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి మా నాన్నగారు పెట్టినటువంటి భిక్ష, మా నాన్నగారు పెట్టినటువంటి చదువు, వీటి ద్వారానే నేను ఈ స్థాయికి రాగలిగినాను. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గురువుని గౌరవించడం, తల్లిదండ్రుల్ని ప్రేమించడం, ఇవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇదే సందర్భం, టీచర్లు అనేసరికి నాకు ఇంకెక్కడికో పోయాను. మీరు ఆలోచన చేయండి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి 40 మందికి ఒక టీచర్ ఉంటాడు. ఉంటారా? వాళ్ళ సపరేట్ క్లాస్ రూమ్ ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. 40 మందికి ఒక్కొక్క టీచర్ కూడా చేయలేని పనిని కేవలం 4 టీచర్లు ఒక హెడ్ మాస్టర్ చేసినాడంటే ఎంత గొప్ప విషయమో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఎంఈఓ గారికి నేను హామీ ఇస్తా ఉన్నా, అయ్యా ఈ 4 టీచర్లే అన్నారు, వీళ్ళని అదనంగా ఎలా చేస్తారో మీరు నాకు సలహాలు ఇవ్వండి, నాకు గైడ్ చేయండి. అవసరమైన మేరకు టీచర్లను ప్రొక్యూర్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో టీచర్ల సమస్యను తీర్చే విధంగా మనం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్న టీచర్ల సమస్య మిగతా స్కూళ్ళల్లో కూడా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఎన్ని స్కూల్ ఎక్కడెక్కడ నాకు స్టాఫ్ తక్కువగా ఉంది, ఎక్కడెక్కడ మనం ఏం చేయగలము, ఎక్కడెక్కడ మనం ప్రత్యేకంగా పర్మిషన్లు ప్రభుత్వం నుంచి తీసుకురాగలము అనే విషయాన్ని నాకు ఫైళ్ళు ఇస్తే ఆ ఫైల్ నేను సంఖ్యలో పెట్టుకొని విజయవాడలో అయితే విజయవాడలో, ఢిల్లీలో అయితే ఢిల్లీలో పోయి స్కూల్లో టీచర్లు నింపి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తాను. ఎందుకంటే అప్పటిదాకా అది, ఎందుకంటే గవర్నమెంట్లో ఎలా సరుకుతారు, ఎలా పార్ట్ టైంలో మీరు తీసుకుంటారు, వాటికి సంబంధించిన విషయాల్ని కూడా దయచేసి నాకు అప్డేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అధికారులు సహకరిస్తే దీన్ని సెట్ చేయడం నాకు చిటికలో పని. దయచేసి మీరు నాకు ఎప్పటికప్పుడు సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఏ రోజు కూడా దయచేసి నన్ను ఎమ్మెల్యేగా చూడొద్దండి, ఈ ఊరికి సేవకు కూడా చూడండి. మీరు ఎప్పుడైనా సరే, ఏ అర్ధరాత్రి పూటైనా సరే నా ఇంటికి వచ్చి లేదా నేను ఆఫీస్కి వచ్చి విషయాలు ఎప్పటికప్పుడు చెప్తే నేను వెంటనే ప్రభుత్వం దగ్గర ఈ విషయాలన్నీ చేసుకొని వస్తాను. పిల్లలకు కూడా చెప్పేది ఒకటే, మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు నడిపేది ఇద్దరు, ఒకరు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ఎవరు? నరేంద్ర మోదీ గారు ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అది ఈసారి ఎన్నోసారి ప్రధానమంత్రి ఆయన? 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఉంటారు? ఢిల్లీ నుంచి మనకి ఇవన్నీ కూడా పంపిస్తా ఉంటాడు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యనే ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఎన్నోసారి? 4వసారి ప్రధానమంత్రి. వీళ్ళిద్దరితో కూడా పాటుగా మనకు ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఎవరైనా? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఆయన ఎవరు? ఆయన ఏమవుతారు? ఈ రాష్ట్రంలో ఏ హోదాలో ఉన్నారు ఆయన? ఉప ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి మీకు ఈరోజు స్కూల్ బ్యాగులు పంపించారు, బుక్కులు పంపించినారు, ఇంకోటి పంపించారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు పంపిస్తా ఉన్నారు అంటే, ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకుంటారని,
మీరు మంచి మార్కులు తీసుకొని వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం మీకున్నటువంటి, ఎందుకంటే మధ్యాహ్నం మీరు ఇంటికి పోవనవసరం లేకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా ఇక్కడ ఉంది. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా మీకు? దాంట్లో నాణ్యత కూడా ఉండేలాగా, నిన్న మొన్నటి దాకా మీ సరైన భోజనం పెట్టట్లేదు, ఆ గోడ మీద రాస్తున్నారు సోమవారం ఏం భోజనం పెట్టాలా, మంగళవారం కర్రీ ఏం ఉండాలి, బుధవారం ఏం చెక్కులు ఉండాలా, అన్ని గోడ మీద రాస్తుంది. అది గోడ మీద మాత్రమే ఉంది. నిజంగా ఉందో లేదో కూడా నేను ఏదో ఒక సర్ప్రైజ్ గా వచ్చి చెక్ చేసుకుంటానని మీకు అందరికీ చెప్తా ఉన్నాను. మీ అందరికీ మంచి భోజనం మధ్యాహ్నం పెట్టి ఏర్పాట్లు బ్రహ్మాండంగా అవసరమైతే మంచి భోజనం తెచ్చి ఏర్పాట్లు చేస్తాను. వీలైతే మరిన్ని దాతలు తీసుకొని వచ్చి దాతలందరినీ కూడా ఒక్కొక్కరిని, నేను ఇంకొక అంశం కూడా అనుకుంటా ఉన్నాను, నాకు ఇప్పుడే ఆలోచన వస్తా ఉంది. ఎంఈఓ గారు చెప్తా ఉన్నారు 28 హై స్కూళ్ళు ఉన్నాయని చెప్తా ఉన్నారు. 28 హై స్కూల్ అని నేను ఊర్లో చాలా మంది ధనవంతులు ఉన్నారని చెప్పుకుంటారు. నా దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద దండలు వేస్తారు, పెద్ద పెద్ద శాలువలు కప్పుతారు, పెద్ద పెద్ద స్వీట్లు బాక్సులు ఇస్తారని. నేను తప్పనిసరిగా ఊర్లో కనీసం ఒక 50-60 మంది కొంచెం డబ్బులున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క స్కూల్ని ఒక్కొక్కరు అడాప్ట్ చేసుకోండి, మీరు దత్తం తీసుకోండి అనే వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా అయ్యా మీరు ఎక్కడో కొడుకు బర్త్డేల కోసమో విహారయాత్రల కోసమో ఇంకో చోటుకో పోయి డబ్బులు ఖర్చు పెట్టే బదులు దయచేసి మీ కుటుంబానికి ఉన్న డబ్బుల్ని ఒక్కొక్క స్కూల్ని మీరు దత్తత తీసుకోవడం ద్వారా బిడ్డల్ని చదివించుకొని ఆ పుణ్యాన్ని కట్టుకోమని ఈ ఊర్లో ఉన్న పెద్దలు కొంతమందిని ఒప్పించగలనే నమ్మకం నాకుంది. తప్పనిసరిగా హెచ్ఎం గారిని దృష్టిలో పెట్టుకొని ఎంఈఓ గారిని కానీ మిగతా అందరినీ కూడా అధికారులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరితో నేను కోఆర్డినేట్ చేసుకుని మీకు మంచి వసతులు కల్పించే బాధ్యత నాది. ఇది నేను మీకు మాత్రమే చెప్పట్లేదు. అబ్బాయిలు ఒక 10 మంది ఇలా మెడల్స్ తీసుకోవాలి, సరేనా? బాగా చదువుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి మెడల్స్ ఇద్దామా? ఒక్కొక్కరికి మెడల్స్ ఇస్తాం. వచ్చే సంవత్సరం మీకు ఇస్తాను, సరేనా? రైట్. పేరు మీ అబ్బాయి పేరేంటి? హరికృష్ణ. 10వ తరగతిలో 568 మార్కులు తెచ్చినాడు 600కి. ఏమ్మా అర్థమవుతుందా? ఇప్పుడు 10th క్లాస్కి వచ్చిన వాళ్ళు చెయ్యొత్తండి. ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలు చెయ్యొత్తండి. ఎంతమంది టీచర్ స్టూడెంట్స్ ఉన్నారు? పైన పెట్టా, ఇక్కడ పెట్టాలా? 10th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళే 168 ఉన్నారు. లాస్ట్ ఇయర్ 172లో ముగ్గురుకు మంచి మార్కులు వచ్చినాయి. 500 దాటిన వాళ్ళు 12 మంది ఉన్నారు. 500 దాటిన వాళ్ళు 12 మంది ఉన్నారు. ఓకే, ఈసారి మీరు 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు 550 మార్కులు దాటి తెచ్చుకోవాలి, సరేనా? రైట్. ఇప్పుడు వీళ్ళకి మెడల్స్ ఇద్దాము. మీరందరూ ఒక్కొక్కరు తర్వాత చప్పట్లు కొట్టండి.